వరుణుడు వణికిస్తున్నాడు, వద్దన్నా వాయించేస్తున్నాడు. అప్పుడే అయిపోయలేదు, ఇంకా ముందుంది ముసర్ల పండుగ అంటూ డేంజర్ బెల్స్ మోగిస్తున్నాడు. కాస్త తగ్గింది అనుకునే లోప ఇంకాస్త దూకుడు చూపిస్తున్నాడు. సో అవసరమైతే తప్ప బయటకు వెళ్ళొద్దంటున్నారు. కాదు కూడదని వెళ్లారా, వర్షంలో తడిసి ముద్దవటమే కాదు, ఇంటికి చేరుకోవడానికి గంటల సమయం కూడా పట్టొచ్చు. గుంటూరు, బాపట్ల, పల్నాడు, విజయవాడలో వర్ష బీభత్సం నెలకొంది. క్షణం గ్యాప్ లేకుండా పడుతోంది వర్షం. పల్నాడు జిల్లా పెద్దకూరపాడు నియోజకవర్గంలో పరిస్థితి అల్లకల్లోలంగా మారింది. నదులను తలపిస్తున్నాయి ప్రధాన రహదారులు. దొడ్లేరులో నీట మునిగాయి ఇళ్లు. ఉగ్రరూపం దాల్చింది కొండవీటి వాగు. మరింత సమాచారం మా ప్రతినిధి నాగరాజు లైవ్ ద్వారా అందిస్తారు. నాగరాజు, ఇటు ఇళ్లు నీట మునిగిపోయాయి, వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది గుంటూరులో? అయితే ఉదయం 11 గంటల తర్వాత కొద్దిగా వర్షం తక్కువ కావడంతోనే ఊపిరి పీల్చుకున్నారు. అయితే తిరిగి సాయంత్రం కావడంతోనే మరలా ఒకసారిగా తుంపర్లతో కూడిన వర్షం మొదలైంది. అయితే ఈ వర్షం భారీ స్థాయి కనుక చేరితే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటాయి. ఈ నేపథ్యంలోనే ఆందోళన అయితే వ్యక్తమవుతా ఉంది. ప్రస్తుతం మనం గుంటూరులోని ఏదైతే 3 వంతెనల దగ్గర ఉన్నామో, 3 వంతెనలో ఉదయం నుంచి కూడా ఒక్కసారిగా పడిన వర్షం అంతా కూడా ఎప్పటికప్పుడు రిసీడ్ అవుతా ఉంది. అయితే ప్రస్తుతం అయితే ట్రాఫిక్ మోడరేట్ గా ఉంది ఇక్కడ. ఎందుకంటే శంకర విలాస్ బ్రిడ్జిని పూర్తిగా కూడా తొలగించిన తర్వాత ఈ 3 వంతెనల కింద నుంచే ఎక్కువ వాహనాలు రాకపోకలు సాగిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. అయితే వర్షం పడితే వర్షం చాలా పెద్ద ఎత్తున కూడా ఈ 3 వంతెనల కిందకి చేరుకుంటుంది. అయితే గంటన్నర వర్షం తర్వాత మాత్రమే పెద్ద ఎత్తున నీరు చేరుకునేటానికి ఇప్పటికే దీనికి సంబంధించిన పూర్తి మరమ్మతులన్నీ చేశారు. కాబట్టి ఎక్కువసేపు వర్షం పడి భారీ వర్షం పడినప్పుడు మాత్రమే వాహనాలు రాకపోకలకు ఇబ్బంది ఉంటుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు ట్రాఫిక్ అయితే మాత్రం ఎక్కువగా ఉన్నప్పటికీ ఉదయం నుంచి కురిసిన వర్షం నీళ్ళు అయితే మాత్రం పూర్తిగా తగ్గిపోయాయి. మరొకవైపు రైల్వే అధికారులు కూడా ఇప్పటికే గుంటూరు జిల్లాలో మొత్తం అలర్ట్ అయితే జారీ చేశారు. ఎందుకంటే పలు చోట్ల కూడా వాగులు పొంగి పొర్లుతా ఉన్నాయి. ఆ వాగుల మీద ఎక్కడైతే రైల్వే బ్రిడ్జెస్ ఉన్నాయో ఆ రైల్వే బ్రిడ్జెస్ అన్ని చోట్ల కూడా కేవలం 30 కిలోమీటర్ల స్పీడ్తోనే రైళ్లు వెళ్లాలని కూడా ఇప్పటికే డిఆర్ఎం పరిధిలోని మొత్తం ఆ రైల్వే శాఖ అంతా కూడా అప్రమత్తత జారీ చేసింది. ప్రధానంగా చూసుకున్నట్లయితే మనకి రాజుపాలెం మండలం అనుపాలెం వద్ద కూడా ఇదే విధమైన పరిస్థితి నెలకొంది. అక్కడ బ్రిడ్జ్ నెంబర్ 59 వద్ద కూడా 30 కిలోమీటర్ల స్పీడ్తోనే వెళ్ళాలి, ఎందుకంటే అక్కడ ప్రమాదకర స్థాయిలో వాగు ప్రవహిస్తుందని చెప్పేసి చెప్పడం జరిగింది. మరొక వైపు మనకి ఏదైతే మణిపురం వేజెండ్ల అంటే గుంటూరు దగ్గర నుంచి మణిపురం బ్రిడ్జ్ ఉంటుంది, ఆ తర్వాత వేజెండ్ల మధ్యలో కూడా ఒక హైవే దగ్గర బ్రిడ్జ్ ఉంది. అక్కడ కూడా నీరు ప్రమాదకర స్థాయికి దాడుకుంది. కాబట్టి అక్కడ కూడా దాదాపుగా 30 కిలోమీటర్ల వేగంతోనే రైళ్లు వెళ్లాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. అయితే వర్షం మరికంత కనుక ఎక్కువైనట్లయితే చాలా చోట్ల కూడా ఈ వాగులు ఇంకా పొంగిపడే అవకాశం కనిపిస్తా ఉంది. పొద్దున్నుంచి కురిసిన వర్షం అంతా కూడా దిగువకు రిసీడ్ అయింది. అయితే పలు చోట్ల కూడా ఇంకా రోడ్ల మార్గం మీద పెద్ద ఎత్తున కూడా వరద ప్రవహిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఈ క్రమంలోనే వాహనాల రాకపోకలు కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నారు. ఎక్కడా కూడా వాగులు ప్రవహించే చోట ఎవరు కూడా వాహనాలతో కానీ నడిచి కానీ వాగులు దాటవద్దని చెప్పేసి పోలీసులు అన్ని చోట్ల అప్రమత్తమైన నేపథ్యం కనిపిస్తా ఉంది. అయితే మనకి కొద్దిసేపటి క్రితం ఏదైతే ఉద్దండరాయనపాలెం రాజధాని ప్రాంతం ఉందో ఉద్దండరాయనపాలెంలో 2 మత్స్యకారులు గల్లంతైనట్టుగా తెలుస్తా ఉంది. దాదాపుగా డ్రెడ్జర్ ని అక్కడ ఏదైతే ఇసుక డ్రెడ్జర్ ఉందో ఆ డ్రెడ్జర్ యొక్క స్థానం మార్చే క్రమంలో కృష్ణానదిలో దిగడంతోనే కృష్ణానది వరద ఉధృతికి వాళ్ళిద్దరు కొట్టుకుపోయినట్టుగా తెలుస్తుంది. వాళ్ళకి గాలింపు చర్యలు అయితే ఎన్డీఆర్ఎఫ్ బృందం ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నాయి. మనకి ఇప్పటి వరకు అయితే మాత్రం ఎక్కడా కూడా ప్రాణ నష్టం అయితే సంభవించలేదు. కానీ అధికారులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రానున్న రోజుల్లో మరింత ఎక్కువగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. ప్రధానంగా పల్నాడు జిల్లాలో కూడా ఇటువంటి పరిస్థితి ఉంది. సత్తెనపల్లి డివిజన్లో కనుక మనకు చూసినట్లయితే సత్తెనపల్లి నియోజకవర్గంలో ఎక్కడైతే మనకి రైల్వే గేట్ ఉంది, ఆ రైల్వే గేట్ దాటిన తర్వాత కూడా చెట్టు కూలిపోవడం జరిగింది. అక్కడ వాహనాల రాకపోకలకు కూడా తీవ్ర ఇబ్బంది కలిగిన నేపథ్యం ఉంది. మరొక వైపు ఏదైతే పెదకూరపాడు నియోజకవర్గంలోని అచ్చంపేట, బెల్లంకొండ, అదేవిధంగా కోసూరు మండలాల్లో ఈ యొక్క ప్రభావం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. వర్షాలు వరదల ప్రభావం ఎక్కువగా కనిపిస్తా ఉంది. దొడ్లేరులో ఇప్పటికే ఆ చెరువు కూడా గండి కొట్టడం జరిగింది. మరొక వైపు తాడికొండ డివిజన్ లో కూడా వర్షాల ప్రభావం చాలా ఎక్కువగా కనిపిస్తా ఉంది. ఎందుకంటే తాడికొండ చుట్టుపక్కల కొండవీటి వాగు ఎక్కువగా ప్రవహిస్తుంది. అదేవిధంగా
తాడికొండ నుంచి అమరావతి ఏదైతే టెంపుల్ అమరావతి ఉందో టెంపుల్ అమరావతికి వెళ్లే మార్గం కూడా వాగులు ప్రవహించడంతో పూర్తిగా క్లోజ్ అయిన పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. చాలా పెద్ద ఎత్తున వరద నీరు అంటే లో లెవెల్ చట్టాలపై 5 నుంచి 10 అడుగుల మేర కూడా వరద నీరు ప్రవహిస్తుంది. ఈ నేపథ్యంలోనే వాహనాలు ఏవి కూడా పోకుండా అధికారులు పోలీసులు అయితే జాగ్రత్తలు తీసుకున్న నేపథ్యం మనకి కనిపిస్తా ఉంది. మొత్తం మీద చూసుకున్నట్టయితే గుంటూరు జిల్లాలో గుంటూరు డివిజన్ తో పాటు పల్నాడు జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో కూడా చాలా ఎక్కువ వర్షపాతం అయితే నమోదైంది. ఇప్పటికీ కూడా సత్తెనపల్లి నుంచి పిడుగురాళ్ళ వైపు అంటే ఇది హైదరాబాద్ గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్ళే ప్రధాన మార్గంలో మనకి సత్తెనపల్లి నుంచి పిడుగురాళ్ళ వస్తుంది. అయితే ఈ సత్తెనపల్లి నుంచి పిడుగురాళ్ళకి ఇప్పటికీ వాహనాలు వెళ్ళలేని పరిస్థితి. ఎందుకంటే అనుపాలెం వద్ద రోడ్డుపై బ్రిడ్జి మీద కూడా చాలా పెద్ద ఎత్తున వరద నీరు ప్రవహిస్తూ ఉంది. ఈ క్రమంలోనే వాహనాలు మొత్తాన్ని కూడా ఎన్రూట్ చేసి సత్తెనపల్లి నుంచి నర్సరావుపేట నుంచి పిడుగురాళ్ళ వైపు వెళ్లే విధంగా కూడా అధికారులు ఇప్పటికే పోలీసులు కూడా తగు జాగ్రత్తలు తీసుకుని వాహనాలను దారి మళ్లించిన నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. కానీ పైనుంచి కురుస్తున్న వర్షాలతో వరద నీరు ఇంకా కిందికి ప్రవహిస్తూ ఉంది. కాబట్టి రైల్వే ట్రాక్ల వద్ద కానీ రోడ్లు ఎక్కడైతే వంతెనలు ఉన్నాయో ఆ వంతెనల వద్ద కానీ తగు జాగ్రత్తలు తీసుకుని ప్రయాణం సాగించాల్సిన అవసరం అయితే కనిపిస్తూ ఉంది. మరొక వైపు ఇటు గుంటూరు డివిజన్ లో కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఏదైతే మనకి కాజా టోల్ ప్లాజా ఉందో కాజా టోల్ ప్లాజా వద్ద కూడా ఉదయం చాలా పెద్ద ఎత్తున అయితే నీరు నిలిచింది. ప్రస్తుతం అయితే అక్కడ కూడా ట్రాఫిక్ అయితే పూర్తిగా క్రమబద్ధీకరించిన నేపథ్యం కనిపిస్తుంది. మొత్తం మీద రానున్న రోజుల్లో అధికారులు ఇచ్చిన సూచనలు పాటిస్తూ ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తా ఉంది. ఎస్ నాగరాజ్.